శ్రీకృష్ణుడు కూడా ఈ ఉపాసన చేసినట్టుగా, అలాగే శక్తి ఉపాసనని ఇంద్రుడు చేసినట్టుగా, అలాగే అగస్త్యుడు చేసినట్టుగా, అలాగే లోపాముద్ర, విష్ణువు, అలాగే బ్రహ్మగారు, కృష్ణుడు ఈ శక్తి ఉపాసన చేసినట్టుగా, చంద్రుడు చేసినట్టుగా ఉపాసన చేసినట్టుగా, ఇలాగ అనేక మంది దేవతలు చేసినట్టుగా ఇందులో చెప్పబడింది. అందులో విశేషం ఏంటంటే కాదిహాది అనేటువంటి విద్యల రూపంలో ఉండేటువంటి శక్తి ఉపాసన ఏదైతే ఉందో అది రాముడు కూడా చేసినట్టుగా చెప్పబడింది. ఎలాగంటే శ్రీరాముడు కూడా రామ శ్రీ శాంభవ సాక్షాత్ శ్రీ సీతా శాంభవి పరాశాంభవి, పరాదేవత ఏవైతే ఈ శాంభవి రూపంలో శంభుడికి ఈ భార్య రూపంలో పార్వతీదేవతల రూపంలో ఉందో పరాశాంభవి, ఆ అమ్మవారినితో సమానమైనటువంటి సీతాదేవిని రాముడే శాంభవి, శంభు ఈ విష్ణు ఆయన శైవుడని శాంభవి ఉపాసన చేసినటువంటి శైవుడు. ఎవలాగా అమ్మవారిని ఉపాసన చేస్తే ఈశ్వరుడికి ఇష్టం అవుతాడు, అమ్మవారికి నచ్చుతుంది. ఈశ్వరుడు ఉపాసన చేస్తూ అమ్మవారిని ఉపాసన, దక్షిణామూర్తిని ఉపాసన చేస్తూ శాక్తేవి ఉపాసన చేస్తే అమ్మవారికి ప్రీతి. అలాగే పరమేశ్వరుడికి శాక్తేయం చేస్తూ పరమేశ్వరుని ఉపాసన చేస్తే యువతల పరమేశ్వరుడికి ప్రీతి. భక్షాందేహిత పార్వతిని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడిగితే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి. అందుచేత ఏంటంటే శ్రీరామ శ్రీ శాంభవ సాక్షాత్ సీతా శాంభవీ పర రామచక్ర ప్రచారీ చ రామస్త్రైలోక్య వ్యాపక, అన్ని లోకాల్లోనే వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే ఉందో స్వర్గో లోకో జ్యోతిషావృత, ఏదైతే వ్యాపించి ఉన్నాదో అంతటి గొప్పదైనటువంటిది ఉపాసన ఇందులో ఇమిడి ఉన్నది. ఈ శ్లోకంలోని శ్రీరామ శ్రీ శాంభవ సాక్షాత్ శ్రీ సీతా శాంభవి పరా రామచక్ర ప్రచారీ చ రామస్త్రైలోక్య వ్యాపక. రాముడు ఈ విధంగా శక్తి ఉపాసన చేశాడు. స్వయంగా ఆయనే శక్తి అని చెప్పబడుతున్నది. సీతాదేవే శాంభవి, పరాశాంభవి, ఆ పరాశక్తికి అనుసరించున్నటువంటి వాడే రాముడని చెప్పబడుతున్నది. ఇక్కడ అంత గొప్ప చెప్తున్నది. ఇంకా ఏమిటి, మంత్ర విద్యావరో మంత్రో మంత్రాచారో మహామతి. రాముడు సామాన్యుడైనటువంటి వాడా? వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలు రాజు క్షత్రియుడు ఏవైతే ఆచరణ చేయాలో, మంత్రాలతోని ఏవైతే చేయాలో అవన్నీ కూడా చేయగలిగేటువంటి ఇది విధానాన్ని తెలిసి ఆచరించినటువంటి వాడు. అధర్వణ వేదం అంతా కూడా ధనుర్విద్య. ఇంకా అంతటి ధనుస్సు పట్టుకొని యుద్ధం చేయడంలో రాముడిని మించినటువంటి వాడు అప్పట్లో ఎవడు లేడు, ఇప్పట్లోనే లేడు. కోదండానికి ఏది తిరుగులేదు రాముడికి, కోదండరాముడికి. అందుచేత అక్కడ ఏం చెప్తున్నారు, మంత్ర విద్యావరో మంత్రో, మంత్ర విద్యను ఎరిగినటువంటి వాడు మంత్రి, మంత్రవేత్త. తర్వాత మంత్రాచారో మహామతి, మంత్రాన్ని సదాచారంతో ఉపయోగించడంలో అంతటి బుద్ధిమంతుడు. ఎప్పుడు ఏ మంత్రాన్ని ఏ సదాచారంతో ఎలా ఉపయోగించాలి, ఏ అస్త్రాన్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఏ మంత్రాన్ని ఎప్పుడు ఏది ఎలా వేయాలి అన్నటువంటి ధనుర్విద్యనంతటినీ తెలిసినటువంటి వాడు మహామతి. మహామతి అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, ఆయనే పరబ్రహ్మని. మంత్రరాజో మంత్రనాదో, మంత్రరాజు మంత్రనాదు. మంత్రరాజం ఏది? మంత్రరాజం అన్నిటికన్నా మంత్రరాజం ఏదైతే ఉందో శక్తికి సంబంధించినటువంటిది అదే మంత్రరాజం. అయిందా అండి? మంత్రరాజో మంత్రనాదో, మంత్రము నాదము. ఈ మంత్రానికి చివతన ఏ మంత్రానికైనా చివరనే ఉండేటువంటిది ఏమిటి అంటే, చివరికి ఏది మంత్రోపాసన వలనైనా చివరికి కలిగేటువంటిది ఏమిటంటే నాదమే వినిపిస్తుంది. మంత్రనాదో
ప్రణవనాదో, ఆఖరికి ప్రణవనాదం వినిపిస్తుంది. తపస్సు చేస్తే చివరికి ఏ మంత్రాన్ని మీరు ఉపాసించినా చివరికి వినిపించేది అదే. యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత. చివరిని కూడా ఆ నాదమే వినిపిస్తుంది. దేనికోసం మనం వెతుకుతున్నామో ముందు దీన్ని వెతకాలని చెప్తుంది. వెతికిన తర్వాత మనకి చివరికి ఏది కనిపించాలి? ఆ వస్తువే కనిపించాలి కదా. అదే మంత్రనాదమే, ఆ నాదమే కనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్పారు? మంత్రనాదో మంత్రో మంత్రోత్సుకో మత. మంత్రాల్ని ఉత్సాహంగా చదవడానికి ఉత్సాహంగా ఉండేటువంటి వాడు రాముడు. తర్వాత మంత్రశాస్త్రరతో మంత్రి. మంత్రశాస్త్రరతో మంత్రి. మంత్రి అంటే రెండు రకాలు. మంత్రశాస్త్రాన్ని ఎలా నడిపించాలి అని మంత్రిలాగా ఆయన ఆర్డర్ ఇచ్చి నడిపించడం ఒకటి. ఇదిలా చేయండి, ఇదిలా చేయండి అని. మంత్రశాస్త్రరతో మంత్రి. మంత్రిణాం మంత్రనాయక. మంత్రిణాం మంత్రనాయక. మంత్రాలతో చేసేటువంటి వాళ్ళకి ఏమిట్రా మంత్రాలు జరుపుతున్నాం అంటారు చూసారా? మంత్రాలు అంటే చర్చలని, దౌత్యమని, వీళ్ళకి వాళ్ళకి ఏమిటి మాటలు కలుపుతున్నామని ఇదంటే మంత్రాలు. అలాగే ఇక్కడ మంత్రాణం మంత్రనాయక. మంత్రాలు చదువుతున్నప్పుడు దానికి నాయకుడు ఈయనే. అంటే ఏమిటి? ఏ మంత్రం ఎక్కడ చదవాలి, ఎలా చదవాలో చెప్పగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఆయన. అలాగే రాజ్యంలో కూడా ఈ మంత్రులకు చెప్పడంలో ఆయన కూడా మంత్రిని, రెండు రకాలుగాను. తర్వాత మంత్రజాప నివాసీచ. మంత్రజాప నివాసీచ. ఎవడైనా మంత్రం చదువుకుంటాడంటే అక్కడ ఉండిపోతాడు రాముడు. ఆయనకి ఎందుకే రామమంత్రాన్ని జపించండి. రామమంత్రవ జపిసో మనుజ అని పురంధరదాసుల వారు అంటారు. రామమంత్రాన్ని జపం చేయండి ఓ మనుషులారా అంటాడు. ఎందుకంటాడు? రామమంత్రాన్ని ఎక్కడ జపం చేస్తుంటారో అక్కడ ఉండిపోతాడు రాముడు. అర్థమైందా అండి? అంటే హనుమంతుడు ఎలాగా ఉంటాడు ఏమండి, కానీ రాముడు ఉండిపోతాడు అక్కడ. ఆయనకి ఇష్టం అది. ఆయన అనుకోకుండా ఉండిపోతాడు ఆయన. అంత విశేషం ఉంది. మంత్రజాప నివాసీచ. మంత్రజాప్యో మహత్ప్రియ. మంత్రాన్ని జపం చేయడంలో ఇష్టం కూడా ఆయనకే. రామనామ జపమంత్రాన్ని చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర ఉండడం, వాళ్ళకి అనుగ్రహించడం కూడా ఆయన చాలా ఇష్టం ఆయనకి. తర్వాత మంత్రబీజో మంత్రపరో మంత్రవశ్యో యకల్మష. కల్మషం లేనటువంటి వాడు. వీడేదో చదువుతున్నాడు, వీడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి, వాడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి అనేటువంటి లేనటువంటి వాడు, కల్మషం లేనటువంటి వాడు. అక్కడ వాడికి జాతి కుల మత లేకపోతే ఇలాంటివి ఏవి కూడా భేదం లేకుండా ఉండి అక్కడ కేవలం క్యాండిడేట్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వెళ్ళగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ఈ రాముడికే ఉంది. అందుకేం చెప్తున్నాడు ఇక్కడ? మంత్రవశ్యో యకల్మష. మంత్రానికి వశుడైపోయి ఉంటాడు. ఏమనక్కర్లేదు, తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు, వాడు ఇలాగే వచ్చేస్తాడు అంటుంటారు చూడండి ఒక్కొక్కడిని. అలాగేంటండి రాముని ఏమీ మనం ప్రార్థించకపోయినా రామ 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 జపం చేసుకొని రామ 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 శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అనుకుంటుంటే ఆయన వచ్చేస్తాడట. అంత ఇష్టం అట ఆయనకి. మంత్రపూజన తత్పర. ఆయన ఎంత గొప్పవాడంటే మంత్రాలతో పూజ చేస్తాడు. మనం ఈవేళ రేపు ఏం చేస్తున్నాం? మంత్రాలు లేకుండా పూజ చేస్తున్నాం. ఓహో అయ్యప్పలు పూజ చేసేస్తున్నామండి, మేము మాలలు వేసుకున్నామండి, 18 సార్లు వెళ్ళి వచ్చామండి అంటున్నారు కొంతమంది. అంటే అందరినీ అయ్యప్పల్ని కానీ భవానీలు కానీ అనట్లేదు, క్షమించండి, అలాగేం అనుకోకండి. కానీ కొంతమంది అలాంటి వాళ్ళు కూడా తయారైపోయారు. అంచేది ఏంటంటే కొంతమంది నేను 18 సార్లు వెళ్ళి వచ్చానండి, నేనే గురుస్వామి అంటున్నాడు. అంచేత అక్కడ మంత్రం ఉండదు, వ్యవహారం ఉండదు, తంత్రం ఉండదు. బాహ్యంగా ఏదో పూలు బాణాసంచాలు దీపాలు, అక్కర్లేనటువంటి గెంతులు, లైటింగులు, వ్యవహారాలు, అక్కర్లేనటువంటి డప్పులు. భజన చేయడం అంటే అయ్యప్ప స్వామి భజన అంటే ఒక డోలక్ ఉండేది, ఒక కంజీరా ఉండేది, ఓ తాళాలు ఉండేవి. పూర్వం భజన చేసేవారు. ఇప్పుడు అలా కాదు కదా, ఈ డప్పులని రకరకాలన్నీ వచ్చేసాయి. అంచేత ఇలాగుండదు. భవానీలు ఉన్నారు కొంతమంది, వాళ్ళు అలాగే తయారయ్యారు కొంతమంది భవానీలు. మంత్రం గట్టా లేదు కానీ బాహ్యంగా మాత్రం వ్యవహారాలు. ఓహో నేను గురుస్వామిని అంటాను. ఇంకా రకరకాల మాలలో రకరకాల వ్యవహారాలు వచ్చేసాయి. అందుచేత అలా కాకుండా ఇక్కడ చెప్పబడినటువంటిది ఎంత ఇది చెప్పాడో చూడండి. రాముడి గురించి ఎంత విశేషంగా చెప్పాడు. మంత్ర పూజన తత్పర. సమంత్రకంగా పూజ చేయాలి అని చెప్పబడింది. దేవతా ఉపాసన సమంత్రకంగా పూజ చేయాలి. అక్కడ కల్పం ఉంటుంది. ఏ దేవతను ఉపాసించాలన్నా సరే దేవతా ఉపాసనా కల్పం ఉంటుంది. ఆ కల్పాన్ని గురుముఖత ఉపదేశం చేసుకొని
ఆ కల్పాన్ని, ఆ మంత్రాన్ని దేవతా ఉపాసన చేసి, మంత్రోపాసన చేసి, ఆ కల్పం ప్రకారంగానే ఆ దేవతను ఉపాసన చేయాలి. ఆగమాన్ని బట్టి కల్పం ఉంటుంది. వైష్ణవుడా, శాక్తేయుడా, శైవుడా, స్మార్తుడా అన్న దాన్ని బట్టి వాళ్ళకి కల్పం ఉంటుంది. సౌరోపాసన, గణాపత్యం అన్నటువంటిది. దాని ప్రకారంగా ఆ కల్పాన్ని అనుసరించి ఆ దేవతని అర్చన చేస్తే ఆ ఫలితం వస్తుంది. అంతేగాని ఏదో నాకు తెలుసు నేను చేసేస్తాను అనుకుంటే అది రాదు. ఆ కల్పం లేకపోతే అది రాదు అని చెప్తాను. అంచేత మంత్రపూజన తత్పర. ఆయన సమంత్రకంగా దేవతార్చన వేదంలో ఎలాగ చెప్పబడిందో ఆ ప్రకారంగా దేవతార్చన చేసేటువంటి తత్పరుడైన శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత మంత్రారాధన సంతుష్టో, మంత్రముల చేత శ్రీరాముడిని ఆరాధన చేస్తే ఆయనకి ఏంటి, శ్రీరాముడికి ఆరాధన మంత్రములతో ఆరాధన చేయాలి. ఏదో నామాలతోనే చేసేస్తున్నామండి, 1000 నామాలు చేస్తున్నాం, 30,000 నామాలు చేస్తున్నాం అంటే కాదు. వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలు, శ్రీరాముడికి సంబంధించినటువంటి పురుష సూక్తము, స్త్రీ సూక్తము ఏవైతే ఉన్నాయో ఈ రుక్కులు చెప్పి, పురుష సూక్త రుక్కులు, స్త్రీ సూక్త రుక్కులు చెప్పి ఆ శ్రీరాముడిని అర్చన చేయాలి. ఆవాహనాది ఉపచారాలతోనే చేసి విష్ణు సూక్తం చెప్పి అర్చన చేస్తే శ్రీరాముడికి మహాప్రీతి. అలాగే శ్రీరాముడు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇగో మంత్రారాధన సంతుష్టు, మంత్రముల చేత ఆరాధన చేస్తే ఆయనకి సంతుష్టుడైపోతాడటండి. సంతుష్టో మంత్రేష్ఠ మంత్రవాదీచ, మంత్రములు అంటే చాలా ఇష్టంగా ఉంటాడు. ఏదో చదివేస్తున్నారు వాళ్ళు, మేమలు తీసుకొచ్చామండి, వాళ్ళు ఏవో చదువుతున్నారండి, పూజ అవుతుంటుందండి, మనం టిఫిల్ చేసుకొచ్చేద్దామని అంటున్నారు. ఆయన చదువుకోండి, ఆయన కోసం ఏంటిది, ఆయన పుణ్యం ఆయన మిగిలిపోద్ది. అలా కాదు, ఇక్కడ ఏం చెప్తున్నాడు, మంత్రేష్ఠ మంత్రవాదీచ, ఇష్టంగా మంత్రవాదం చేయడం. శ్రీరాముడు గొప్ప విషయం ఉంది శ్రీరాముడి దగ్గర. మంత్రాకారో మహాన్ నృప. ఇంకా ఏం చెప్పారు, మంత్రాకారో మహాన్ నృప. మంత్రములన్నీ కూడా ఒక ఆకారాన్ని పొందితే శ్రీరాముడిగా ఉంటారట. అంటే అతనికి ఎంత మంత్రశాస్త్రం తెలుసో చూడండి. మంత్రమూర్తి అంటే ఏమిటి, మంత్రాకారం అంటే ఏమిటి, అన్నీ. ఇప్పుడు ఒక సీసా ఉంది ఖాళీది, ఇది పంచదార సీసా అంటానికి, ఖాళీ సీసాలో నిండా పంచదార పోస్తే పంచదార సీసా అంటాం, లేకపోతే దాన్ని సీసా ఉట్టి సీసా అని అంటాం, కానీ పంచదార సీసా అన్నాం కదా. అలాగే రాముడు అంతా కూడా మంత్రమయమైనటువంటి మంత్ర ఉపాసన, దేవతా ఉపాసనతో కూడినటువంటి రాముడు కాబట్టి ఆయన్ని మంత్రమూర్తి అంటాం. కానీ మంత్రాచార తత్పరుడని కానీ ఇవి అంటంలో ఆయనకు అక్కడ ఉండేటువంటి విశేషం అది. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, మంత్రవాదీచ మంత్రాకారో మహాన్ నృప. మంత్రాకారంగా ఉన్నటువంటి మహాన్ నృప, మామూలు రాజు కాదట ఆయన, మహాన్ నృప, మహారాజు అట ఆయన. మహా అంటే గొప్ప రాజుని. ఇప్పుడు అనుకున్నాడు మహారాజులు, ఈ మహారాజు అంటే ఈడికేటంటే అంటారు. ఇది కాదు, మహారాజు అంటే మహా అంటే దేవతా సంబంధమైన తుల్యమైనటువంటి రాజుని మహాత్ముడని. మహాత్ముడే ఉండంటారు, అలాగే మహారాజు అంటారు. రాజుని మహారాజు అంటారు. సామాన్యుడిని గొప్పవాడిని తపస్సు చేసుకున్నవాడిని మహాత్ముడు అంటారు. అంచేత మహా అండంలో విశేషం ఉంది. అలాంటి శ్రీరామచంద్రుడు శక్తిని ఉపాసన చేశాడు అనటానికి ఇందులో ఈ దీంట్లో కొంతవరకు ప్రమాణం ఉంది. కానీ నిజంగా ప్రతి రాజు కూడా శక్తిని ఉపాసన చేస్తారు. అప్పుడు ఈ చండీ సంబంధమైనటువంటి పూజలు, హోమాలు ఇవన్నీ కూడా ఆయుగాల్లో కూడా ఉండేవి. ఎందుకంటే దేవదానవ సంగ్రామంలో పుట్టినటువంటి స్తుతించినటువంటి స్తుతులు ఏవైతే ఉన్నాయో అవి ఆ కాలంకి ఆయుగంలోనే ఉంటాయి. కలియుగంలో బోధాయన మహర్షి ఇప్పుడు మనకి ఉపదేశం చేసినటువంటి, మనకి కోసం తయారు చేసినటువంటి బోధాయన మహర్షి తయారు చేసినటువంటి ఈ నమ్మకం, ఇవి కొన్ని ఆరాధనలు, కొన్ని రుద్రాలు ఇవన్నీ కూడా కొన్ని వచ్చాయి. కానీ పూర్వం ఋషులు ఏవైతే ఉన్నాయో పూర్వం నుంచి ఉన్నటువంటి అవి అప్పటి నుంచే ఉన్నాయి. ఏదో ఇప్పుడు ఈ చేస్తున్నారు అంటే చండీ హోమాలు ఇవి ఇప్పుడో కాదు, ఇది ఎప్పుడో యుగాల నుంచి ఉన్నట్టున్నది. ఎప్పుడైతే మహిషాసుర సంహారం అయిపోయిందో అప్పటి నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమైపోయింది. చండీ ఉపాసనా విధానం అంతా, సప్తశతి మొదలైనటువంటిదంతా కూడా ప్రారంభం అయిపోయే ఉంది. అది ఆ యుగాలు అలా నడుస్తూనే ఉంటుంది. అది ఇప్పుడు వచ్చిందో మొన్న వచ్చిందో ఈ శక్తి పూజలు అండి, ఇది శక్తి ఆరాధన అండి కాదని. దేవతలు కూడా చేస్తారు, ఇది అవసరం అయితే చేసేవారు చేస్తారు కూడా. అది మనకి ఆ రూపంలో మనం చేసే రూపం కాదు. వాళ్ళ స్తుతి వేరు,
ఈ సప్తశతి నించొని మనం గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకునే అంత లోపల వాళ్ళు స్తుతి చేస్తారు దేవతలు అమ్మవారికి ఎదురుగుండా నించొని. మనం అలా చేయలేం కాబట్టి దానికి ఒక యాగము, ఒక సమయము, ఒక టైము పెట్టుకొని సప్తశతి పారాయణ చేసి హోమం హవనాలు ఇవన్నీ చేస్తున్నాం మనం. అందుచేత ఏంటంటే దేవతలు కూడా సప్తశతి స్తుతిది. అమ్మవారిని ఎదురుగుండా నించొని చదివేస్తే సప్తశతి అంతా కూడాను ఇంకా కళ్ళు మూసుకొని చదివేస్తే అమ్మవారికి అంత ప్రీతి అయినటువంటిది ఇంకోటి లేదు. వెంటనే అమ్మవారు అనుగ్రహం వచ్చింది. అలా శక్తి భావించే చదవగలిగేటువంటి శక్తి మనకెక్కడుంది? అలా భావించుతూ చదవాలి. ఏదో మామూలుగా ఏదో ఎదురుగుండా చదివేస్తున్నాయంటే చదివేయటం కాదు. అందుచేత ఏంటి అంటే అక్కడ చెప్పండి. అలాగే శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి విశేషం ఏంటంటే ఈ రాముడు ఎంత గొప్పవాడు, ఈ మంత్రవాది, ఇది రామ శ్రీ శాంభవా సాక్షాత్ సీతా శాంభవీపర రామచక్ర ప్రచారీచ రామస్త్రైలోక్య వ్యాపక అని చెప్పి ఎవరు చెప్పారు? పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు కైలాసంలోని. రాముడు అంతటి వాడు సుమా అని. ఈ చెప్పిన దాన్ని అగస్త్య మహర్షి మిగతా వాళ్ళందరికీ చెప్పాడు, మనలాంటి వాళ్ళకి. అగస్త్యుడు ప్రమాణం ఇది మనకి. అగస్త్యుడు చెప్పిన దగ్గర నుంచి అగస్త్యుడు చెప్పాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం. కానీ మనకన్నా ముందు ఎప్పుడో జరిగింది. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పడం, దాన్ని అగస్త్యుడు మిగతా వాళ్ళకు ఉపదేశించడం. అంచేత అగస్త్యుడు కూడా ఈ శక్తి ఉపాసనలో చాలా గొప్ప. అగస్త్యుడు లోపామృతుడు కూడా చాలా గొప్పవాళ్ళు వీళ్ళు ఉపాసన చేయటంలోనే. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ శక్తి ఆరాధన ఆ రోజుల్లో కూడా ఉండేది. ఎలాగుండేది? శ్రీకృష్ణ పరమాత్మ సంహారం చేశాడు. ఎవరిని? నరకాసురుడిని సంహారం చేస్తే నరకాసురుడు ఏం చేశాడు? వీళ్ళందరినీ బంధించేసి తీసుకొచ్చాడు కదా. వీళ్ళందరినీ కూడా రాకుమారులు 16,000 మందిని తీసుకొచ్చాడు కదా. ఈ 16,000 మందిని తీసుకొచ్చిన తర్వాత అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క భవంతులు కట్టేసి వాళ్ళకి అలా సుఖంగా వాళ్ళు తింటున్నాం, అలా రాణుల్లాగా ఉండడమే తప్ప వాళ్ళకి పెళ్ళిళ్ళు లేవు, ఇంకేమీ లేవు. ఈ 16,000 మందిని బంధించి ఉంచాడు. వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటే అప్పుడు చేసుకుంటాడు, లేకపోతే అలా ఉండడం వాళ్ళ పని. అలాగే ఎత్తుకొచ్చాడు నరకుడు. ఎక్కడెక్కడున్న రాకుమారుని గొప్ప గొప్ప వాళ్ళే అందుకెత్తిళ్ళు అందరు నిన్ను. ఇంకా ఎవరు రాజులు సరైనటువంటి వాళ్ళు ఉండకుండా వాడిని ఎదిరించుకుంటారు. అలాంటిది నరక సంహారం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ శ్రీకృష్ణుని అందరినీ జైల్లోంచి బయటకు వదిలేడు. 10,500 పోండి, బయటికి పోండి. వీళ్ళు ఎక్కడ పోతారు? 16,000 మంది. వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో, ఎవరున్నారు, ఏమైపోయారో, ఎక్కడున్నారో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరు తెలియదు. ఆయనే బాగుంది మాకు. నరకాసురుడేను మమ్మల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క భవంతులు కట్టి మమ్మల్ని రాజమహల్లో ఉంచి ఇక తినేసి పడుకోవడం, మాకు ఏ పని లేదు, శుభ్రంగా ఆనందంగా ఉండడం, మాకు డ్యాన్సులు, ఆ నృత్యాలు, నాట్యాలు, ఆ గీతాలు అవన్నీ చూస్తూ ఉండడమే మా పని. నువ్వు ఇప్పుడు మమ్మల్ని అందరినీ వాడిని చంపేసి మమ్మల్ని అందరినీ ఇప్పుడు ఎక్కడ పెడతావు? 7 అడుగులో పెడతావు అని వీళ్ళు బాధపడ్డారు. అంటే మనం చెప్పుకోవడానికి అలాంటిది ఏమీ లేదు. పరమాత్మని సంగతి వాడికి తెలుసు. అప్పుడు ఏం చేశాడు? నువ్వే మమ్మల్ని వివాహం చేసుకోవాలి. వాడు మమ్మల్ని అందరినీ వివాహం చేసుకుంటాను ఎత్తు తెచ్చాడు. మా ఇష్టం లేక చేసుకోలేదు, నువ్వు చేసుకోవాలన్నారు శ్రీకృష్ణ పరమాత్మని. శ్రీకృష్ణ పరమాత్మ చేసుకోవాలంటే నేను ఎక్కడ, నాకు ఆల్రెడీ వివాహం అయిపోయి ఉన్నాయి, నాకు పట్టమహిషం ఉన్నారు, ఒకళ్ళు తగులుతూనే ఉన్నారు అలాగా అని చెప్పి అప్పటికి శ్రీకృష్ణ పరమాత్మ ఏదో వాళ్ళకి మాట చెప్పి కాదన్నారు. ఈలోగా మహానుభావులు ఉన్నారు, వ్యాసుడు, శ్రీశుకుల వారు, నారద మహర్షి, ఇలాంటి వాళ్ళు ఏంటి వెళ్తుంటారు, వస్తుంటారు, ఎక్కడే చెప్పాలో చెప్పేస్తుంటారు. ఆ చెప్పడంలో ఈ మహాతల్లులకి ఏం జరిగిందంటే ఈ గోపికలు 16,000 మందికి ఉపదేశం తగిలేసింది. ఉపదేశం ఏమి తగిలింది? మీరు కాత్యాయని వ్రతం చేస్తే, అసలు ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేయాలి అన్నటువంటిదే ప్రధానం. శక్తి ఉపాసన. ధనుర్మాసం దేంతో ఉన్నది అంటే శక్తి ఉపాసనతో ఉన్నది. ఆశ్వేజ మాసంలోని శక్తి ఉపాసన ఏ విధంగా చేయాలో ధనుర్మాసంలో కూడా శక్తిని ఆరాధన చేయాలి. అక్కడది చెప్పబడినటువంటిది. చాపంగతే విష్ణువుని ఆరాధన చేయడం అన్నది ఉంది. వైష్ణవీ శాక్తేయంలోని వాళ్ళు చేస్తారు, వైష్ణవ దేవాలయాల్లోని. కానీ చెప్పబడినటువంటిది ఏమిటి అంటే అందులో ఉన్నటువంటి రహస్యం కాత్యాయని వ్రతాన్ని, కాత్యాయని దేవిని ఆరాధన చేయాలి ఆ నెలరాళ్ళును. అర్థమైందా అండి? ఆ ధనుస్సులోని సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి 30 రోజులు కూడా కాత్యాయని దేవి అంటే ఎవరు? పరమేశ్వరుని. నిన్నే తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి ఆవిడ
తపస్సు చేసింది కాత్యాయనీదేవి. ఆఖరికి ఎండిన ఆకులు కూడా తిన్నది. అందుకే అపర్ణ అని పేరు పెట్టాడు శివుడే అపర్ణాదేవి అని. అపర్ణాదేవి అంటే ఎండిన ఆకులు తింటే ఇంకా చస్తారు, లోపల శరీరం పీల్చి. ఇప్పుడు ఏదైనా మనకి శరీరంలో ప్రాణం పోకుండా ఉంటే ఉక్కిడైనా నీళ్ళు తాగుతుండాలి, గంటకోసారైనా. ఆహారాలు నిద్రాహారాలు అన్నీ మానేసిన. కొన్నాళ్ళు శాస్త్రంలో ఏం చెప్పిందంటే కాయలు తినమంది, పళ్ళు తినమంది, జ్యూసులు తాగమంది, ఏదో ఉపవాసాలు చేయమంది, పాలు తాగమంది, పెరుగులు తాగమంది, ఇవేవో అంచెలంచెలుగా ఉన్నాయి ఆహారం మానేయడం అన్న తపస్సులోని. ఆఖరికి ఆహారాన్ని కూడా మానేసి వాయుభక్షణ చేయడం అన్నటువంటిది ఇది యోగ సిద్ధికి సంబంధం. ఇంకా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎండుటాకులు తింటే లోపల ఉన్న తడి ఇంకా ఈడ్చుకుపోయి బయటికి రావు ఆకులు, ఉండలు ఉండలు కట్టేసి కడుపు అంతా ఇదైపోయి చచ్చిపోతారు, రాళ్ళు అయిపోతాయి. చచ్చిపోవడం ఇంకా పేగుల్లోంచి బయటికి రాదు, గోళీల్లాగా అయిపోతుంది. మరి ఇప్పటికీ కూడా కొంతమందికి మోషన్ అవ్వకపోతే ఎలా ఉంటుంది, లోపల లోపల అంత ప్రమాదం ఉంది అంటున్నాం. అలాంటిది పార్వతీదేవి ఎండుటాకులు తిన్నది, చెట్టుని ఎండిపోయి రాలిపోయిన ఆకులు తినేది ఆవిడ. ఈ పరమేశ్వరుడు ఎప్పటికైనా నన్ను అనుగ్రహిస్తాడని ఈయన తపస్సులోనే ఏకంగా ఉండిపోయాడు. అలాగా ఈవిడ ఉపచారాలు చేస్తూనే ఉన్నది, ఆ పరమేశ్వరుని ఆరాధన చేస్తూనే ఉన్నది. ఆఖరికి ఒక రోజు కళ్ళు తెరిచాడు. ఏమిటి, నేను అప్పుడే వెళ్ళిపోమన్నాను కదా, నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నేను ఇలాగ ఉండిపోతాను, నేను తపస్సు చేసుకొని ఎన్నాళ్ళు ఉండిపోతానో నాకు తెలియదు, నాతో నీకు ఎక్కడ కుదురుతుంది, నువ్వు చూస్తే సుకుమారివి, నాతోనే వివాహం కట్టే నీకేం నేనేం చేసుకునే ఉద్దేశం లేదు నేను అనేసి అన్నాడు. నువ్వు తప్ప నాకు ఎవడు కూడా వివాహం చేసుకోవడానికి నాకు అవదు, నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆవిడ పార్వతీదేవి పర్వతరాజపుత్రి. ఈవిడ శివుడికి అది ఎక్కడది ఆ మంచుకొండల్లో అలాగ ఉపాసన చేస్తూ ఉండిపోయింది ఆవిడ. ఆఖరికి ఎండిపోయిన ఆకులు తిన్నదందుకు అపర్ణ అన్నారు ఆవిడ్ని. పరమేశ్వరుడే పేరు పెట్టాను నిన్ను ఇవాళ నుంచి అపర్ణ అని పిలుస్తున్నాను. నీ తాలూకా చరిత్ర విని నీ పేరుని ఎవడైతే అపర్ణా స్తుతి చేసి అపర్ణాదేవిని పూజ చేస్తారో వాళ్ళకి కళ్యాణం అవుతుంది, పెళ్లి కాని పిల్లలకి అని చెప్పాడు. ఎందుకంటే నాకు కళ్యాణం అవ్వాలి, నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి నా గురించి నువ్వు ఈ వ్రతాన్ని ఇన్నాళ్ళు ఎండుటాకులు తిని కూడా నిద్రాహారాల మాని నా కోసం శరీరం సృష్టించిపోయినప్పటికీ కూడా నువ్వు ఈ విధంగా ఉపాసన చేసావు కాబట్టి, నన్ను ఆరాధన చేసావు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటున్నాను. ఇది ఎవడైతే చేస్తారో వాళ్ళకి కూడా వివాహం కానటువంటి వాళ్ళకి అపర్ణాదేవిని స్తుతిస్తే వివాహం అవుతుంది అని, అపర్ణాదేవిని ఉపాసన చేయాలి, స్తుతి చేయాలి అని చెప్పేసి. అది వేరే ప్రక్రియ అనుకోండి, అంటే చెప్తున్నాను. అలాగా పార్వతీదేవి అప్పుడు పరమేశ్వరుడు గురించి చేసింది అని చెప్తూ, ఇలాగే సృష్టిలో ఎంతోమంది చేశారు. దమయంతిని చేసుకోవాలని చెప్పి, దమయంతి నలుని చేసుకోవాలని ఎంతోమంది రాజులు, ఆడ స్త్రీలు నాకు ఫలానా వాడే భర్త కావాలని దేవతలు చేశారు. అలాగే మానవుల్లోని రాజుల్లోనూ కూడా చాలామంది చేశారు. పురాణంలో చాలా కథలు ఉన్నాయి, నాకు ఫలానా వాడే భర్త కావాలి అని. అలా చేసి వాళ్ళు ఈ కాత్యాయని వ్రతాన్ని చేసి సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఎన్నాళ్ళు బట్టో యుగాలు బట్టి ఉన్నారు వాళ్ళు. మరి ఈవేళ ఇప్పుడు ఈ కలియుగంలోనే కాత్యాయని వ్రతం కృష్ణుడు ఈ 16,000 మంది గోపికలకి కూడా ఉపదేశం చేశారు. అప్పుడు అలా చేశారు. అంచేత మీరు కూడా కాత్యాయని వ్రతాన్ని చెయ్యండి, మాకు కృష్ణుడే భర్తగా కావాలి అని చెప్పి మీరు పార్వతీదేవిని ఉపాసన చేయండి. ఎవరిని ఉపాసన చేస్తారు? మీరు పార్వతీదేవిని ఉపాసన చేయండి. పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవాలని శివుడిని ఉపాసన చేసి, శివుడు నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, నువ్వు తప్ప నాకు ఎవడు లేడని చెప్పి పార్వతీదేవి అతనే భర్తగా కావాలని అతన్నే పూజ చేసింది. అంచేత ఆవిడ గెలిచింది కాబట్టి ఆవిడ దిక్కు మీకు. అంచేత మీరు ఈ పార్వతీదేవిని ఉద్దేశించి మీరు ఈ ధనుర్మాసంలోని ధనుస్సులోని సూర్యుడు ప్రవేశించినటువంటి దగ్గర నుంచి, ధనుస్సు పెట్టిన దగ్గర నుంచి ధనుర్మాసం కాత్యాయని దేవికి పూజ చేయండి, కాత్యాయని వ్రతం చేయండి. ఆ వ్రతం పేరు కాత్యాయని వ్రతం. ఇది యుగ యుగాలు బట్టి దేవతలు ఋషులు, అర్థమైందా అండి, మానవులు రాజులు కూడా గొప్ప వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి వ్రతం అది. కలియుగంలో దాని రూపం మారిపోయింది, అర్థమైందా అండి. కలియుగంలో కాత్యాయని వ్రతానికి రూపం మారిపోయి రకరకాల దద్దోజనం వ్రతం అని, చక్కెర పొంగల్ వ్రతం అని చెప్పి చాలా దీనిగా మాట్లాడుతున్నారు బయట, అర్థమైందా అండి. అందుచేత ఏమైపోయింది, ఆ కాత్యాయని దేవిని మీరు ఆరాధన చేయండి అని చెప్పి ఈ నారదాది వారిలో మొదలై వ్యాసుడు, శుక్ల వారు వీళ్ళు చెప్పుకోవడం వల్ల ఈ గోపికలకు తెలిసిందండి. ఇంకా ఆరాధన చేయడం మొదలుపెట్టారు. కాత్యాయని వ్రతం గోపికలు చేశారు.
ఎక్కడ మనకి ద్వాపరయుగంలో కూడా అది వచ్చింది. అప్పుడు ఆఖరి కృష్ణుడే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పి ఒప్పుకోవడం. ఈ 16,101 మంది శ్రీమద్భాగవతం ప్రకారంగా 16,101 మందిని ఏకకాలంలోని వరుస పందిళ్లలో కూర్చోబెట్టి ఏకకాలంలో ఒకే ముహూర్తానికి అందరికీ పుష్టి కట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. మంగళసూత్రాలు కట్టి వివాహం చేసుకున్నాడు 16,101 మందిని. శ్రీమద్భాగవతంలో ఉంటుంది, పెద్దలను అడిగి తెలుసుకోండి. కానీ మరి అలా చేయగలిగితే గొప్పే. శ్రీకృష్ణ పరమాత్మ సమర్థుడు కాబట్టి 16,000 మందిని ఒకే కాలంలో ఒకే ముహూర్తంలో నువ్వు ముహూర్తంగా మీరు మనకు కూడా ఎవడైనా వస్తే రమ్మనండి, నేను 10 మందిని పెళ్లి చేసుకుంటానంటే ఏకకాలంలో కట్టమనండి. వాళ్ళ ఏకకాలంలో వాళ్ళకి 10 మందికి కనిపించాలి వీడు. అంతేగాని ఇక్కడ కట్టిన తర్వాత ఆడికి వెళ్ళడం, అక్కడ కట్టిన తర్వాత ఆడికి వెళ్ళడం అలా పనికి రాదు. శ్రీకృష్ణ పరమాత్మ సమర్థుడు కాబట్టి, ఆయన యోగీశ్వరుడు కాబట్టి, యోగీశ్వరుడు జగద్గురు యోగ శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఇది చేశాడు. అది దేనివల్ల చేశాడు? శ్రీకృష్ణ పరమాత్మ అంతటి శక్తి ఎలాగ వచ్చింది ఆయనకి? విష్ణువుకి కూడా ఉపాసనా బలం ఉన్నది. కాదిహాది మనుజ్ఞాత, శ్రీకృష్ణ పరమాత్మ కాదిహాది మనుజ్ఞాత. కాదిహాది అనేటువంటిది మనుజ్ఞాత, ఉపాసన చేశాడు అమ్మవారిని. అమ్మవారిని ఉపాసన చేసినటువంటి వాళ్ళు కాదిహాది మనుజ్ఞాత, కాదిహాది మనుత్రయ, మనుప్రియ. కాదిహాది మను ఆ మను అంటే మంత్రం. మను అంటే ఇక్కడ పెళ్ళి అని కాదు. మనుహు అంటే శాస్త్రంలోని మంత్రము అని అర్థం. మంత్రాన్ని మనం అంటున్నాం, వాళ్ళు మనుహు అంటారు. కాదిహాది మను అని ఈ శ్రీచక్రోపాసన, పరబ్రహ్మోపాసన, ఈ విద్యలో కాది విద్యలు హాది విద్యలు అని లలితా శాస్త్రంలో వస్తుంది. కాదిహాది విద్యలని చెప్తారు. ఆ కాదిహాది విద్యలు ఏవైతే ఉన్నాయో, ఈ విద్యలు తెలిసిన విద్యలు అంటే ఆ ఉపాసనా విధానం. ఆ ఉపాసనా విధానం పౌర్ణమి నాడు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఏ విధంగా ఉపాసన చెయ్యాలి, కాది విద్యని. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఏ విధంగా ఉపాసన చేయాలి. అర్థమైందా అండి? ఇలాగా సంవత్సరంలో 12 నెలలు చేయాలి. అధిక మాసం వస్తే అధిక మాసంలో చేయాలి, చైమాసం వస్తే చైమాసం. ఏ రోజు పగలు, ఏ రోజు రాత్రి ఏంటి, ఈ ఉపాసన చేసే విధానమే కాదిహాది విద్య. ఇది స్త్రీ విద్యలో విశేషమైనటువంటి ప్రక్రియ. ఇది వేదంలో చెప్పబడినటువంటి ప్రక్రియలు ఇవి. సంజ్ఞానాదుల్లో చెప్పబడినటువంటి చాలా విశేషమైనటువంటి కాదిహాది విద్య. అందుకే పెద్దవాళ్ళందరూ కూడా ఏదో శ్రీచక్రార్చన చేసేస్తున్నట్టు అలా కాదు. ఒక్కొక్క కళని ఒక్కొక్క రోజు ఆ దేవతలో ప్రవేశపెట్టాలి. సంవత్సర కాలం ఆ అది చేస్తూ ఏ రోజు కళని ఆ రోజు ఆ దేవతామూర్తిలో ప్రవేశపెట్టాలి ఉపాసకుడు. ఏ రోజు ఏ కళ అయితే ఉంటుందో ఆ కళని ఉపాసన చేసి దాన్ని మూర్తిలో ప్రవేశపెట్టాలి. అప్పుడు ఆ మూర్తికి సకల కళా పరిపూర్ణ చైతన్యత సిద్ధి అవుతుంది. అది సంవత్సరం చేయాలి. ఆ విద్యలు తెలిసినటువంటి వాళ్ళే కాదిహాది విద్యలు తెలిసినటువంటి మహానుభావుల్లో గొప్పవాళ్ళు. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఏమంటున్నారంటే ఒకానొక సందర్భంలో వచ్చింది, ఏదో అక్కడ చెప్పబడింది. అంచేత ఏంటంటే కాదిహాది మనుజ్ఞాత, కాదిహాది మనుప్రియ, కాదిహాది మనుద్ధారక కారక. ఈ మను ఉద్ధారణ చేసినటువంటి మను అంటే ఇక్కడ మంత్రం. మంత్రోద్ధారకుడు ఎవడు అంటే ఈ కృష్ణుడనే చెప్పబడుతున్నది ఇక్కడ. అంటే ఈ కాదిహాది విద్యలకి కొన్ని సాంప్రదాయాలకి కృష్ణుడు మనోద్ధారకుడు. ఇక్కడ ఈ మనువుకి ఉద్ధారణ చేసి ఈ పూజా విధానం అంతటికీ కూడా ఈయన అప్పట్లో ఉపాసన చేసినటువంటి దానికి కారకుడు ఈయనేనట. కాది సముజ్జక. అందుకే ఈయనకి కృష్ణుడికి కాది సముజ్జక. ఈ కా అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కా ఆది అన్నటువంటి దాంట్లో అంత విశేషం ఉందని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ విద్యని ఆచరణ చేశాడు అని చెప్పి, శాక్తేయ ఉపాసన చేశాడు అని చెప్పి చెప్పబడుతున్నది.
నిత్యం మనం చేసేటువంటి పూజల్లో ఇవి చదువుతూనే ఉన్నాం. మరి వాళ్ళు దేవతా ఉపాసన చేయలేదంటే అందరూ దేవతా ఉపాసకులే, శక్తి ఉపాసకులే. పరమేశ్వరుడు భక్తులు కావచ్చు, లేకపోతే విష్ణు భక్తులు కావచ్చు, విష్ణువును ఉపాసించినటువంటి వాళ్ళు కావచ్చు, పరమేశ్వరుని ఉపాసించినటువంటి వాళ్ళు కావచ్చు, పరబ్రహ్మను ఉపాసించినటువంటి వాళ్ళు కావచ్చు. కానీ శక్తి రూపేణ ఎప్పుడో ఒకప్పుడు ఆ శక్తిని ఆశ్రయించి ఉపాసన చేసేటువంటి వాళ్ళు యుగాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి ఆ మాసంలో శక్తికి సంబంధించినటువంటి ఉపాసన జరుగుతున్నదా లేదా? మీరు రాజులు దసరాలు చేయట్లేదా? ఆయుధ పూజ చేయట్లేదా క్షత్రియులు? మరి ఆయుధ పూజ చేసినప్పుడు అక్కడ శక్తిని ఉపాసన చేస్తారా? లేకపోతే విష్ణుమూర్తిని కానీ, లేకపోతే వైష్ణవులు అని చెప్పి విష్ణుమూర్తిని, లేకపోతే శైవులు అని చెప్పి శివుణ్ణి ఉపాసన చేస్తారు. ఆయుధ పూజ చేసేటప్పుడు, శక్తి ఉపాసన చేసేటప్పుడు అపరాజిత శక్తి, అపరాజిత పూజ చేస్తారు దశమి నాడు. దుర్గా అపరాజిత అంటే ఆవిడకి పూజ చేస్తే రాజులకు అపజయం అంటూ ఉండదు. ఆ అపరాజిత దేవి పూజ చేస్తారు. మరి అది ప్రతి రాజు చేస్తారు, రాముడైనా చేస్తాడు. దశరథుడు ఈ జంబి పూజ చేసినట్టుగా చెప్పబడింది. శనేశ్వరుడు పూజ చేసినట్టుగా చెప్పబడింది. శనేశ్వరుడు కూడా ఒకసారి దశరథుని ఇబ్బంది పెడితే దశరథుడు కూడా పూజ చేశాడు. మరి ఆయనకి ఇబ్బందిలో లేకపోవడం ఏమిటి? అందుచేత అందరూ కూడా ఈ శక్తిని ఉపాసన చేసినటువంటి వాళ్ళే. మీరు మేము కూడా తెలియకుండా మనం విజయవాడ వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవట్లేదా? లేకపోతే మనం లక్ష్మీదేవికి వైష్ణవులు అని చెప్పేసి వైష్ణవులు లక్ష్మీ శక్తిని ఉపాసన చేయట్లేదు? శక్తి రూపంలోనే ఉపాసన చేయాలి. ఆ కాలంలోని శక్తిని ఏ కాలంలో ఉపాసన చేయాలి అన్నటువంటిది ఆగమశాస్త్రాల్లోని, ధర్మశాస్త్రాల్లోని, మంత్రశాస్త్రాల్లోని చెప్పబడ్డది. అప్పుడే నాకు పూజ చేయండి అంటున్నది ఆవిడ. రమోత్సవే అంటున్నది. రమోత్సవం ఆశ్వయుజ మాసంలో నాకు చేసి నా అనుగ్రహాన్ని పొందండి అని చెప్పి అమ్మవారే స్వయంగా వైష్ణవ సంహితల్లో చెప్పింది. అందుచేత ఏంటంటే రాముడు, చాలా కృష్ణుడు, వీళ్ళంతా కూడా ఈ ఉపాసన, శక్తి ఉపాసన చేసినటువంటి వాళ్ళే. బయటికి వాళ్ళు అందరూ కూడా సామాన్యంగానే ఉంటారు. బయటికి కొంతమంది వైష్ణవులుగా ఉంటారు, కొంతమంది స్మార్తులుగా ఉంటారు, కొంతమంది శైవులుగా ఉంటారు. అంతహా లోపలంతా ఉండేటువంటిది శక్తి మాత్రమే. ఉపాసన శక్తి రూపమే తప్ప వేరేది కాదు అని చెప్పబడుతున్నది. ఓం తత్సతు.